హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యా జీ వ్లాగ్స్. ఇవాళ మీ అందరి ముందుకి ఇంకొక వీడియోతో అయితే వచ్చాను. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఈరోజు అయితే ప్రెగ్నెంట్ లేడీస్కి ముఖ్యంగా చాలా యూస్ఫుల్ వీడియో అన్నమాట. ఎంతో కొంత ఇది చూస్తే మాత్రం ఖచ్చితంగా యూస్ఫుల్ అయితే అవుతుంది. ఇది చూసుకుంటూ మీరు కూడా హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఇవి తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. అంటే మీకు అర్థమైపోయింది కదా, హాస్పిటల్ బ్యాగ్ అనమాట. హాస్పిటల్కి డెలివరీకి సంబంధించిన బ్యాగ్ అనమాట. ఏమేమి తీసుకెళ్లాలో ఇప్పుడు నేను మీ అందరికీ చూపిస్తాను, చూసేయండి. మా చెల్లికి త్వరలోనే డెలివరీ ఉందన్నమాట. అందుకని చెప్పేసి ఇంకా బ్యాగ్ అయితే సర్దుకుంటూ ఉంది. ఇక్కడ ఫస్ట్ అయితే పాప బాబుకి సంబంధించిన బ్లూ కలర్ పింక్ కలర్ ఎవరు పుడతారో తెలియదు కాబట్టి బ్లూ కలర్ పింక్ కలర్ ఒక 2 డ్రెస్సెస్ అయితే తీసుకుందనమాట. నెక్స్ట్ కొన్ని జుబ్బాలు తీసుకుంది, అంటే బనీన్ మోడల్ లాగా ఉంటాయి కదా అవి అనమాట. ఫ్రీగా ఉంటాయి కదా బేబీకి అనేసి ఇవి తీసుకుంది. ఇవన్నీ కొత్తవి అనమాట. కొత్తవే కానీ నీళ్ళల్లో తీసి పెట్టిందనమాట, వాటర్లో తీసేసి ఆరేసింది. ఇంకా ఇవి తర్వాత ఇవి వైప్స్ అందరికి తెలిసినవే కదా, బేబీ స్కిన్ అలా తుడవడం కోసం వస్తాయి. బేబీ మోషన్ అలా పోయినప్పుడు కూడా తుడవడం కోసము వెట్ వైప్స్ అయితే తీసుకుంది. నెక్స్ట్ ఇవి హ్యాండ్స్ గ్లౌజెస్, ఇంకా సాక్స్లు అనమాట. నెక్స్ట్ ఇంకా ఎల్లో కలర్ది కనిపిస్తుంది కదా, అదైతే కుల్లా, అదే క్యాప్ పెడతాం కదా కుల్లా అనమాట. ఆ గ్లౌజెస్ హ్యాండ్స్ అయితే ఇంకా చాలా తీసుకుంది. మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళే ముందు తీసుకుందనమాట. ఇంకొక 4-5 సెట్స్ అలా తీసుకుంది. నెక్స్ట్ ఇది తెలిసిందే కదా, టవల్, అంటే మనం బేబీని ఎత్తుకునేదనమాట. బేబీ తల అందులో వస్తుంది కదా, క్యాప్ లాగా వచ్చి టవల్కి క్యాప్ లాగా వస్తుంది కదా, ఆ క్యాప్లో మనము ఏమంటారు అదిగోండి కనిపిస్తుంది కదా, అందులో బేబీ తల వస్తుంది కదా, ప్లస్ బేబీని మొత్తం ఇలా చుట్టేసుకొని ఎత్తుకోవచ్చు అనమాట. అలా టవల్ ఒకటి. అది కాకుండా ఇవి ఏంటంటే బేబీ కోసం అనమాట, బెడ్షీట్స్ లాగా. ఇప్పుడు మన బేబీని ఎత్తుకోవడానికి బెడ్స్ లాగా వస్తున్నాయి కదా, అందులో ఇవి వేయడం కోసం అనమాట. కాటన్వి, ప్యూర్ కాటన్, మంచి కొత్తవి అనమాట. మంచి బ్రాండెడ్లో తీసుకుంది, సాఫ్ట్గా ఉండేలాగా ఒక 3 అయితే తీసుకుంది. అంటే బేబీకి స్మూత్గా ఉంటే బెటర్ కదా అని చెప్పి కొంచెం కాస్ట్లీవి, కొంచెం బ్రాండెడ్లో తీసుకుందనమాట. ఇవన్నీ వాటర్లో తీసి పెట్టింది. ఇవి కూడా అన్నీ మంచిగా స్మూత్గా వచ్చిందండి. క్లాత్ అయితే చాలా అంటే చాలా స్మూత్గా ఉంది. ఇవి బేబీకి కింద వేయడం కోసం అయితే యూజ్ చేస్తామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది యాజ్ ఇట్ ఈజ్ బెడ్షీట్ అనమాట. బేబీ కోసము మంచి ఏమంటారు ఉలెన్లో తీసుకుందనమాట. చాలా స్మూత్గా చాలా బాగుంది బేబీ కోసం బెడ్షీట్. ఇంకా నెక్స్ట్ ఒక స్వెటర్ కూడా తీసుకుంది. ఏమో తెలీదు, బేబీ మనకు పుట్టేది సమ్మర్లో అయినా కూడా ఒకవేళ బేబీకి చలి అలాంటి, పుట్టిన బేబీస్కి వెచ్చగా ఉండాలి కాబట్టి ఒక స్వెటర్ అయితే తీసుకుంది, రెడీగా పెట్టుకుందనమాట. నెక్స్ట్ ఇవేంటంటే కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అవి ఉండాలి అని చెప్పేసి ఒక 2 అయితే ఎక్స్ట్రా క్లాత్లు అయితే పెట్టుకుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక మంకీ క్యాప్ అయితే తీసుకుందనమాట. బేబీస్కి వెచ్చగా ఉండాలి కదా, అప్పుడే పుట్టిన పిల్లలు మనకి లోపల కడుపులో వెచ్చగా ఉండి వస్తారు కదా, అందుకని బేబీకి బయటికి రాగానే వెచ్చగా ఉండడం కోసం అలా ఒక మంకీ క్యాప్ అయితే తీసుకుంది. ఇవేంటంటే యాజ్ ఇట్ ఈజ్ లంగోట్లు అనమాట. బేబీకి కొత్తవి ఇవి. యాక్చువల్గా మంచిగా ఇవి స్మూత్ అంటే స్మూత్గా ఉన్నాయండి, చాలా స్మూత్గా ఉన్నాయి. లోపల మనకి ఏంటంటే కాటన్ కూడా వచ్చిందనమాట, అందుకే చాలా స్మూత్గా ఉంది. మా చెల్లి పట్టుకొని చూపిస్తుంది చూసారా, అలా స్మూత్గా వచ్చాయన్నమాట. ఇవైతే కొత్తవి 2 తీసుకుంది. నెక్స్ట్ వచ్చేసి ఇవేంటంటే మనకి నాప్కిన్స్ ఒక సెట్ తీసేసుకుందనమాట. కంపల్సరీగా ఇవి యూజ్ అవుతాయి కదా, పాలు తాగినప్పుడు మూతి కూడా పెదవులు తూడ్చడం కోసం అలా అవి ఒక సెట్ అయితే తీసుకుంది నాప్కిన్స్. నెక్స్ట్ ఇది పిల్లో, బేబీకి తల అటు ఇటు పోకుండా ఉండడం కోసము పిల్లో అయితే ఒకటి తీసుకుందనమాట. ఇంకా ఇవి అయితే తెలిసినవే కదా అందరికీ, డ్రై షీట్స్ అనమాట. ఇవి ఒక 2 తీసుకుంది. మనం బేబీ యూరిన్ పాస్ చేసినప్పుడు మనకి బయటికి రాకుండా అనమాట, లీక్ అవ్వకుండా ఇవి ఒక 2 షీట్స్ అయితే తీసుకుంది. మ్యాక్సిమం అందరికీ తెలిసినవే ఇవైతే. కాకపోతే ఏంటంటే కొత్తగా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు హాస్పిటల్కి ఏమేమి తీసుకెళ్ళాలి అనేది ఈ వీడియో చూసి నేర్చుకుంటారు అన్న ఉద్దేశంతో అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ ఇవి పాతవన్నమాట. మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కొత్తవి వేయనివ్వరు కదా,
అందుకని చెప్పేసి ఒక టూ డ్రెస్సెస్ అయితే గర్ల్వి తీసుకుందనమాట. ఆడపిల్లవి ఒక 2 డ్రెస్సులు, అబ్బాయివి ఒక 2 డ్రెస్సులు అలా తీసుకొని సర్ది పెట్టుకుంది. ముందే కొత్తవి వేయనియరు కదా, ఫస్టే 21st డే ఫంక్షన్ అయ్యేంత వరకు కూడా కొత్తవి వేయనియరు కాబట్టి అలా మళ్ళీ ఎవరైనా అబ్జెక్షన్ చెప్తారేమో అనేసి ఇవి పాతవి కూడా ఒక 2 పెట్టుకుందనమాట. పాప పుడితే 2, బాబు పుడితే 2 అన్నట్టు అవి 2 పెట్టేసుకుంది. ఇంకా నెక్స్ట్ అయితే ఇవి యాజ్ ఇట్ ఈజ్ లంగోట్లు అన్నమాట. మనకి బేబీకి కట్టడం కోసము యూరిన్ చేసినప్పుడు కడతారు కదా, అవి లంగోటాలు అంటారు కదా, అవి అన్నమాట. కొన్ని పెట్టుకుంది, కొన్ని అంటే చాలానే పెట్టుకుంది. ప్లస్ మనం అస్తమానం డైపర్ వేసి పెట్టాం కదా మార్నింగ్ నుంచి నైట్ వరకు, మార్నింగ్ అంతా ఇవి యూస్ చేసుకొని నైట్ టైంలో డైపర్ యూస్ చేసుకుంటే బెటర్ కదా అనేసి ఇవి కొన్ని లంగోటాలు అయితే పెట్టుకుందనమాట, యూరిన్ పాస్ చేసినప్పుడు అవసరం పడతాయని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా పౌడర్ అనమాట, బేబీ కోసము సెబామెడ్ పౌడర్ అయితే వాడుతుంది మా చెల్లి బేబీకి. నెక్స్ట్ ఇంకా ఇది మాయిశ్చరైజర్ క్రీమ్ అనమాట. ఇవన్నీ ఒక బాక్స్లో సెట్ చేసేసింది. అవీనా బ్రాండ్ అయితే తీసుకుంది మా చెల్లి, అవీనా బేబీ మాయిశ్చరైజింగ్ క్రీమ్ అయితే తీసుకుందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇది డ్రాపర్ అనమాట, సిరప్స్కి యూస్ చేయొచ్చు, మిల్క్కి కూడా యూస్ చేయొచ్చు అనమాట డ్రాపర్. ఇది కాజల్, బేబీకి బొట్టు పెట్టడం కోసం, కాటుక పెట్టడం కోసం కాజల్. ఇంకా మా చెల్లికి యూజ్ అవుతాయని కోంబ్, మళ్ళీ బేబీ హెయిర్ ఆయిల్, బాడీ ఆయిల్, హెయిర్ ఆయిల్ బేబీ కోసం తీసుకుంది. ఈ బాక్స్లో ఉన్నది కాటన్ అనమాట. ప్లస్ మా చెల్లికి యూజ్ అయ్యేటివి కోంబ్, అలాగే పౌడరు, ఫెయిర్ అండ్ లవ్లీ అలా కొన్ని పెట్టుకుందనమాట మనకి యూజ్ఫుల్ అవ్వడం కోసం. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఇంకా ఇది హాస్పిటల్ బ్యాగ్ కోసం అన్నట్టు కొన్ని ఈ బ్యాగ్లో కూడా సెట్ చేసిందనమాట. ఇందులో ఏంటి అంటే డైపర్స్ అనమాట, అడల్ట్ డైపర్స్ అని అనొచ్చు, లేదు అంటే మెయిన్ అయితే అడల్ట్ డైపర్స్ అని అంటారు. ఇవి అడల్ట్ డైపర్స్ కొన్ని పెట్టుకుంది, అవి కంపల్సరీ యూజ్ అవుతాయని చెప్పారనమాట డాక్టర్, అందుకని చెప్పి అది పెట్టుకుంది. ఇంకా 2 ఫ్లాస్క్ అయితే పెట్టుకుంది, ఒకటి కాఫీ కోసము, టీ కోసము అలా, ఇంకొకటేమో వేడి వాటర్ కోసము, మా చెల్లి వేడి వాటర్ తాగడం కోసం అన్నట్టు పెట్టుకుంది. ఇంకా ఈ కవర్లో అయితే మొత్తం బేబీకి సంబంధించినవి అనమాట, ఫీడింగ్ బాటిల్, మిల్క్ ఫీడింగ్ బాటిల్ అనమాట. ఫస్టే మనము మిల్క్ అనేవి రావు కదా మదర్కి, అందుకని చెప్పి కంపల్సరీ ఫీడింగ్ బాటిల్ యూజ్ అవుతుంది, వాళ్ళు ఎలాగో కొనిపిస్తారు హాస్పిటల్లో అని ముందే కొని పెట్టుకుందనమాట. నెక్స్ట్ ఈ బాక్స్లో ఓమా అనమాట, ఓమా డెలివరీ అయిన లేడీస్ కంపల్సరీగా ఓమ తినాలి కదా, అందుకని ఓమ కొంచెం పెట్టుకుందనమాట. నెక్స్ట్ ఈ కవర్లో అయితే కొంచెం ఒక రిన్ సోపు, విమ్ సోపు అలా పెట్టుకుందనమాట. బేబీ యూరిన్ పాస్ చేసినప్పుడు లంగోటాలు అవి ఉంటాయి కదా, అవి అప్పటికప్పుడు ఏమైనా ఉతుక్కోవడం కోసం అన్నట్టు విమ్ సోపు, రిన్ సోపు పెట్టిందనమాట. నెక్స్ట్ ఇవి ఇంకా బేబీ కోసము పాలు తాగిపించాలి అనుకుంటే గ్లాస్లో అయినా కలపొచ్చు, లేదు అంటే బౌల్లో అయినా కలపొచ్చు అన్నట్టు అవి గ్లాసు, బౌలు, స్పూను తీసుకుంది. ఇంకా ఇది అందరికీ ఐడియా ఉంటుంది, అప్పట్లో ఇందులో పాలు తాగిపించేవాళ్ళు, అలాగే సిరప్ తాగిపించేవాళ్ళు, దాన్ని బాగా యూజ్ చేసేవాళ్ళు అనమాట. దాని పేరేదో ఉంది, నాకు ఐడియా రావట్లేదు యాక్చువల్గా ఇప్పుడైతే. ఇది వచ్చేసి క్యారీ బెడ్ అనమాట, బేబీ క్యారీ బెడ్, ఇది కంపల్సరీ అవసరమే కదా, ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి 2 ఏమంటారు పెట్టికోట్స్ అనమాట, ఒక 2 ఓల్డ్ పెట్టికోట్స్ అయితే పెట్టుకుంది. నెక్స్ట్ 2 ఏమో నైటీస్ పెట్టుకుందనమాట, డెలివరీ అవ్వగానే వేసుకోవడం కోసం నైటీస్ అయితే పెట్టుకుంది 2. ఇంకా 2 కాదు, తర్వాత మళ్ళీ తెప్పించుకుంది అనమాట 2 నైటీస్. నెక్స్ట్ టవల్స్ పెట్టుకుంది, ఒక 2 అవసరం పడతాయి అనుకొని ఒక 2 టవల్స్ అయితే పెట్టాము. ఇంకా నెక్స్ట్ అయితే బెడ్షీట్స్ అనమాట, ఒక 3 బెడ్షీట్స్ అయితే పెట్టుకున్నాము, ఒకటి చెల్లి కోసము, ఇంకొకటి వాళ్ళ అత్తయ్య కోసము, ఇంకా ఎవరైనా ఎక్స్ట్రా అక్కడ పడుకుంటే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అనేసి ఒక 3 బెడ్షీట్స్. ఇంకా ఒక సాప కూడా పెట్టామన్నమాట, ఒక మ్యాట్, ఒక సాప కూడా పెట్టుకుంది. ఇవే అన్నమాట డెలివరీకి సంబంధించిన, హాస్పిటల్ బ్యాగ్కి సంబంధించిన వస్తువులు అయితే. ఈ నార్మల్ డెలివరీ వాళ్ళైనా, సిజేరియన్ వాళ్ళైనా ఎవరైనా ఇవి పెట్టుకొని వెళ్ళాల్సిందే హాస్పిటల్కి, అందుకని చెప్పేసి ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తూ ఉన్నాను. మీకు యూజ్ అవ్వకపోతే ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా ఉంటే వాళ్ళకి, మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయండి ఈ వీడియోని, వాళ్ళకి యూజ్ అవుతుంది కాబట్టి ఈ వీడియోని ముఖ్యంగా షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే. ముఖ్యంగా అయితే ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుంది కాబట్టి ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను, మీరు షేర్ చేసేయండి.